2024 ఆగస్టు 5 మనకు శ్రావణమాసం ప్రారంభం అవుతుంది. ఈ నెలలో ఏ రోజు ఏ విశిష్టత ఉంది, ముఖ్యమైన పండుగలు ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి. శ్రావణమాసం ఆగస్టు 5న ప్రారంభం అయ్యి సెప్టెంబర్ 2వ తారీఖున ముగుస్తుంది. ఆగస్టు 6వ తారీఖున మంగళవారం మొదటి మంగళ గౌరీ వ్రతం ప్రారంభమవుతుంది. ఈ రోజు మహిళలు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించి ముత్తైదువులకి సాయంత్రం వాయినాలు ఇవ్వడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ మంగళ గౌరీ వ్రతాలు కనీసం 1 లేదా 3 అయినా మహిళలు జరుపుకోవచ్చు. ఆగస్టు 9 మొదటి శ్రావణ శుక్రవారం. ఈ రోజు మహిళలు లక్ష్మీదేవిని పూజించి బెల్లం పరమాన్నం నైవేద్యంగా సమర్పించండి. ఈ శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని కూడా ఆచరించవచ్చు. అలానే ఈ రోజు గరుడ పంచమి, నాగ పంచమి. ఆగస్టు 10 మొదటి శ్రావణ శనివారం శుక్రవారం. ఆ వరలక్ష్మీదేవిని పూజించిన తర్వాత శనివారం రోజు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనకి సులభంగా లభిస్తుంది. ఆగస్టు 13 రెండవ మంగళవారం. ఈ రోజు మంగళ గౌరీ వ్రతాన్ని మహిళలు ఆచరించవచ్చు. ఆగస్టు 14 బుధవారం నుండి మనకి తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 15 గురువారం. ఈ రోజు ఏకాదశి, చాలా మంచి రోజు. ఈ రోజు ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మనకు సులభంగా లభిస్తుంది. ఆగస్టు 16 రెండవ శ్రావణ శుక్రవారం. ఈ రోజే ఏకాదశి, అలానే దామోదర ద్వాదశి కూడా వచ్చింది. ఈ రోజు మహిళలు అందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వరలక్ష్మి వ్రతం చేయడానికి ముందు రోజు ఇంటి అంత శుభ్రంగా చేసుకుని ఆ వరలక్ష్మి దేవికి వాయనం ఇవ్వండి. సాయంత్రం ముత్తైదువులకి వాయనాలు ఇచ్చి వాళ్ల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల స్వయంగా లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించినట్లు. ఆగస్టు 17 శనివారం. ఈ రోజు ఆ వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఆగస్టు 19 సోమవారం. రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్. ఈ రోజు అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్లు రాఖీ కట్టుకుని ఎంతో సంతోషంగా జరుపుకునే ఒక పండుగ. ఆగస్టు 20 మంగళవారం. 3వ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆగస్టు 23వ తారీఖు 3వ శ్రావణ శుక్రవారం. ఆగస్టు 26 సోమవారం. శ్రీకృష్ణ జన్మాష్టమి. ఆగస్టు 27 మంగళవారం. 4వ శ్రావణ మంగళవారం. ఈ రోజు మంగళ గౌరీ వ్రతం జరుపుకోవచ్చు. ఆగస్టు 30 శ్రావణ శుక్రవారం. 4వ శ్రావణ శుక్రవారం. ఈ రోజుతో శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు ముగిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.